ఈ ఆకుని నువ్వు పడుకునే పక్క మీద చూశాను. ఇది అయ్యా నాకు చిన్నతనం నుంచే తినిపించాడు. దీని ప్రభావం ఏమిటో తెలుసా? నీ ఒంట్లో ఉండే అతీత శక్తిని కట్టిపాడేసి బయటకు సాధారణ మానవుడిలా కనిపింపజేసే అపూర్వ మూలిక. మరి నేను ఒక బేతాళున్నా? అవును, నువ్వు ఒక బేతాళుడివి. మీ తండ్రి ఎవరో చెప్పమంటావా? ఒక్క చూపుని ఎక్కుపెట్టి ఎక్కువ మందిని చంపే ఉక్కు మనిషిరా మా పులివీరుడు. ముందు నిన్ను కాపాడడానికి వస్తాడేమో చూడు. ఇప్పుడు రమ్మనండి మీ పులివీరుని, రమ్మనండి. నువ్వుతావే సవ్వడి వినలేదా? వచ్చాడు. జనాన్ని ఆదరించే ధీరుడు, మిమ్మల్ని అంతం చేసే వీరుడు. తండ్రి పులివీరుడు వచ్చినందువల్ల ఆ ఊరే సంతోషపడింది.
నిన్ను కడుపుతో ఉన్న నీ తల్లి పుష్పలత కూడా వచ్చి చేరింది. అన్ని కళలను నేర్చుకోవడం కోసం 18 సంవత్సరాల క్రితం ఆ ఊరు వదిలి వెళ్లిన పులి వీరుడు పసివికోన ప్రజలు పదే పదే కోరడం వల్ల ఆ ఊరికి తిరిగి వచ్చాడు. చెప్పండమ్మా, మన వీరులే ఎందుకని మిమ్మల్ని కట్టిపడేసి చంపుతున్నారు? అప్పు మీద లేదా మహారాజుదా? కొత్తగా వచ్చిన దళపతి జలంధరుడిదేనయ్యా. నీ తాత రాజా విజయసింహుడు అన్ని ఊళ్లకు ఎంతో మేలు చేసినాడు. కానీ ఆయన చేసిన ఒకే తప్పు ఆ జలంధరుని దళపతిని చేయడం. ఆ రోజు నుంచి ప్రజల్ని వాడు హింసించడం మొదలు పెట్టాడు. ఇది తెలియకుండా రాజుగారిని యువరాణిని మభ్యపెట్టాడు. చుట్టుపక్కల 56 ఊళ్ళలో తరతరాలుగా 2 పూజలు జరుగుతూ వస్తున్నాయి. ఒకటి విత్తనాలు నాటేటప్పుడు చేసే విత్తన పూజ, ఇంకొకటి కోతలు కోసేటప్పుడు చేసే పంట పూజ. ఆ పాపాత్ముడు జలంధరుడు వచ్చిన తర్వాత పంట పూజే జరగలేదయ్యా. రేపు లేదెల్లుండి పంట పూజ జరగాలి, కానీ జరగదయ్యా. జరుగుతుందమ్మా. రేపు లేదు, ఎల్లుండి బసివి కోనలో పంట పూజ జరుగుతుంది. అది జరిగేంత వరకు నేను మీతోనే ఉంటాను. ఈ పులి వీరుడు తన కోసం బతికేవాడు కాదమ్మా, ప్రజల కోసం బతికేవాడు. రాజుగారు యువరాణి పులివీరుడు వస్తాడని ఎదురు చూశారు. కానీ ఆయన దగ్గర నుంచి లేఖ మాత్రమే వచ్చింది. ఆ లేఖలో అన్ని నిజాలని రాసి పంపించారు. పసివి కోణలో పంట పూజ జరిగి చాలా ఏళ్లయిందని, అది దక్కనివ్వకుండా మన బేతాలునే ప్రజలను కొల్లగొడుతున్నారని, దీని వెనుక ఉన్న కుట్రదారుల గురించి వివరాలతో నేనే వస్తానని రాసి పంపించిన లేఖను చూసి రాజు యువరాణి సందిగ్ధంలో పడ్డారు. జలంధరుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే జలంధరుడు జంబూక సిద్ధుడనే ఒక క్షుద్ర మాంత్రికుణ్ణి కలిశాడు. అతను మంత్రించిన ఒక ఉంగరాన్ని ఇచ్చి యవనరాణిని వశపరుచుకోమన్నాడు. నువ్విచ్చిన యువరాణి యవనరాణి కేశాన్ని మంత్రించి శ్మశానంలో యాగం చేసి వశీకరణ శక్తి గల ఈ సాలీడు ఉంగరాన్ని సిద్ధం చేశాను. సాలీడు ఉంగరంలో కాలు మీద నొక్కితే దానిలో నుండి వచ్చే పొగ గాలిలో కలిసి ఎంతమంది ఉన్నా సరే యవనరాణికి మాత్రమే అది సొంతం. పొమ్మని చెప్తున్నాను కదా. ఉంగరాన్ని మొత్తం విరిచేస్తే యవనరానికి పిచ్చి పట్టి ప్రణయతాండవం చేస్తుంది. తర్వాత ఆమెను అడ్డు పెట్టుకుని రాజునే బంధించాడు జలంధరుడు. బేతాల కోట అధికారం అంతా జలంధరుడి చేతికి వచ్చింది. తెర ముందు రాణి నుంచి తెర వెనుక ఈ నాటకం అంతా జలంధరుడు ఆడుతున్నాడు. అది మాత్రమే కాదు, జలంధరుడి అన్యాయానికి విధి కూడా కలిసొచ్చి ఘోరాలెన్నో జరిగిపోయాయి. ఆ రోజు పసివి కూరలో పంట పూజ సంతోషంగా మొదలైంది. పులివీరుణ్ణి ఎదురొట్టి గెలవలేనని తెలిసిన జలంధరుడు అడ్డదారిలో వచ్చాడు. పులివీరుడు చూడడానికి పులిలాగా ఉన్నావే. చూడ్డానికి మాత్రమే కాదు, భయపడకండి. వాళ్ళు మీ పిల్లలు కాదు, నా పిల్లలు. కాపాడి తీరతాను. ఒక్కడుగు ముందుకేసిన పిల్లలందరూ చేస్తారు. భూమిని స్వర్గం చేసే దేవతలు రా పసిపిల్లలు. వాళ్ళని చంపి ఏ నరకాన్ని రా ఏలుకోబోతున్నావు? రాజ్యం నా చేతికి రావడానికి ఏ పనికైనా వెనకాడు. మేం ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు వచ్చిన వెంటనే వాళ్ళకి భయం పోయింది. నీకు భయం వచ్చిందిగా. చెడ్డోడికి ఎన్నో శక్తులుండొచ్చు, మంచోడికి ఒకే శక్తి, ప్రజాశక్తి. అందుకే నీ ఆయుధం పెట్టుకునే నిన్ను అంతం చేయబోతున్నాను. ఒక బిడ్డ ఒంట్లో
ఒంట్లో నుంచి ఒక్క బొట్టు రక్తం వచ్చిందో వాళ్ళ ఒంట్లోంచి ఒక్క బొట్టు రక్తం కూడా రాకుండా ఉండాలి అంటే ఈ విషయంలో ఒక్క బొట్టు కూడా మిగ్గలనివ్వకుండా నువ్వు తాగాలి. రేయ్, ఈ పిల్లల్ని మాత్రమే కాదురా, ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పిల్లల్ని చంపినా సరే మా యువరాజు విషం తాగడానికి మేము చచ్చినా ఒప్పుకోం. ఆ ప్రేమ చాలమ్మా. నేనింకా ఎన్ని జన్మలెత్తైనా మీకోసం ప్రాణం ఇస్తాను. నేరుగా వచ్చి నాతో పోరాడనప్పుడే అనుకున్నాన్రా. ఇప్పుడు వీరత్వం చూపించబోతున్నావా, విషం తాగబోతున్నావా? విషం తాగితే వదిలేస్తావా? నీ మీదొట్టు. నువ్వు వేసిన ఓటుని నమ్ముతున్నాను. అయ్యా అయ్యా అయ్యో వద్దయ్యా, మీరు ఈ దేశానికి కాబోయే మహారాజు. మీకోసం మేము అందరం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాం. మీరు కలకాలం లక్షణంగా ఉండాలయ్యా. వద్దయ్యా, వద్దు అయ్యా అయ్యా వద్దయ్యా, వద్దయ్యా అయ్యా, వద్దయ్యా, తాగొద్దయ్యా, తాగొద్దయ్యా అయ్యా. ఇక్కడ చివరి ప్రాణం వరకు కాపాడడం ఒక నాయకుడిగా నా బాధ్యత. నా అన్నతిని శిరస వహించడం మీ అందరి బాధ్యత. ప్రజల కోసం చావుని కూడా సంతోషంగా స్వీకరిస్తారా? మీరు పోతే దేశాన్ని ఎవరు కాపాడతారయ్యా? నువ్వేరా. ఒక్కొక్కడు వీరుడై దేశాన్ని కాపాడగలిగితే రాజనేవాడే అక్కర్లేదురా. ఈ భూమి నాకు సొంతం కాబోతోంది. నువ్వు ఈ భూమికి సొంతం కాబోతున్నావు. అందరా, నేను విత్తనాన్ని. నన్ను పాతిన చోట ఇంకొకడు మొలిచి వస్తాడా? దళపతి, యువరాజుకు మగబిడ్డ పుట్టాడట. నువ్వు అన్నట్టుగానే మొలిచొచ్చు. పుష్ప! బిడ్డను తీసుకెళ్లి నరికి ప్రజలతో సహా ఈ ఊరిని కాల్చిపోయి శక్తుల వల్ల శపించబడి పక్షులుగా మారిన మనుషులు ఆ కొండ ప్రాంతాల్లోనే బతుకుతుండేవారు. వాళ్లే నిన్ను మృత్యువు నుంచి కాపాడి పక్షిగూడు లాంటి దోణిలో పెట్టి తోడుగా గుడ్డును పెట్టి నదిలో వదిలారు. మరి శపించబడ్డ మనుషుల్లో సూర్యుడు కూడా ఒకడా?
అందుకే మాట్లాడుతున్నాడు. మీ అమ్మను నాన్నను నల్ల చిరుత చంపిందని జలంధరుడు అబద్ధం ఆడాడు. యవనరానికి పెళ్ళయింది. ఒక ఆడపిల్ల పుట్టగానే ఆమె భర్తను కూడా జలంధరుడే చంపి ఎప్పటిలాగే నల్ల చిరుతే చంపిందని అందరినీ నమ్మించాడు. యవనరానికి ఏం జరుగుతోందో కూడా తెలియదు. వాణ్ణి గుడ్డిగా నమ్మింది. యువరాణిగా ఉన్న యవనరాణి తనకు తానే కిరీటం పెట్టుకుని రాణి అయ్యింది. కాని ఆనాటి నుంచి జలంధరుడే అన్నిటికీ సూత్రధారి. జంబూక సిద్ధుడు జలంధరుడు ద్వారా చావురాని వరమిచ్చే బలిపూజ చేయమని రాణికి చెప్పాడు. రాణి కూడా ఆ ప్రలోభానికి లొంగిపోయి అమాయకురాలైన ఆ రాణి చేత ప్రతి సూర్యగ్రహణం రోజు పౌర్ణమి నాడు పుట్టిన ఒక స్త్రీని బలి ఇచ్చే ఆ పూజను చేయించాడు. 18 సార్లు ఈ పూజను ఆపకుండా చేస్తే రాణికి చావులేని వరం వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మచారి అయిన జలంధరుడు రాణితో సంబంధం పెట్టుకుంటే చావురాని వరం అతనికి వస్తుంది. చివరిగా రాణిని కూడా చంపేద్దామనే పన్నాగం పన్నాడు. 17 సార్లు ఏ అంతరాయం లేకుండా బలి పూజను విజయవంతంగా పూర్తి చేశారు. ఇది 18వసారి. రేపే సూర్యగ్రహణం. ఇదే చివరి పూజ. మనోహర, ఆ పూజను జరగకుండా ఎలాగైనా నువ్వే ఆపాలి. ఆ పూజ జరిగితే మానవ జాతే వాడి చేతికి చిక్కి మట్టి పాలైపోతుంది. దాన్ని ఆపడం నీకు మాత్రమే సాధ్యం. ఎక్కడన్నా మనోహరుడు కనపడటం లేదు. నాతో చెప్పేళ్ళాడా? ఏంట్రా అన్నబుద్ధం మీద చేసే అలవాటు? పట్టుబడ్డావా? మరి మనోహరుడు ఎక్కడా? అదా కేవలం మేము నటులో వేషం వేయించిన వంటి కదా మీరు అడగాలి. మమ్మల్ని చూసి దండం పెట్టి బానిస కుక్కవి మా ముందే తోకజాడా. మాకు మిత్రులుగా వస్తే ఆదరించడమో తెలుసు, శత్రువులుగా వస్తే అంతం చేయడమో తెలుసు.